నమస్తే. చూస్తున్నారా విష్ణుప్రియ గురించి మీ అభిప్రాయం ఏంటండి? విష్ణుప్రియ గురించి అంటే ఆమె మంచిగా హైప్ లో ఉన్న ఆమె లోపలికి వచ్చి పేరు చెడగొట్టుకుంటుంది అనిపిస్తున్నాను. శేఖర్ బాబు స్టేట్మెంట్ ఇక్కడ విష్ణుప్రియ ఈమె ఎలా బతుకుతాను మరి చిన్నపిల్ల అసలు బ్రెయిన్ లేదన్నాడు కరెక్టేనా సార్? ఆమెకు బ్రెయిన్ లేదు కాబట్టి, ఆమెకు బ్రెయిన్ ఉంటే ఏదో ఐఏఎస్ ఏదో అయ్యేది అని చెప్పింది కదా. ఆమెకు లేదు కాబట్టి అవ్వకుండా బిగ్ బాస్ 8 లోకి వచ్చి పడింది. ఉంటారా టాప్ ఫైవ్ లో ఉంటుందా? ఉంటది. గెలుస్తారా కప్ ఏమన్నా? కప్పు అంటే కష్టమే గానీ 2 లో ఉంటది. సో మణికంఠ డిస్కషన్ కూడా కొంచెం పెద్దగా అయిందండి. మణికంఠ ఫస్ట్ డౌన్ లో ఆడినా సరే ఇప్పుడు ఆయన ఆడేసుకుంటున్నాడు, చేసుకుంటున్నాడు. ఒక బెటర్ ఆప్షన్ వచ్చాడు. అంటే ఫస్ట్ మనం అనుకున్నాం, అరే ఇదేంట్రా ఆయన పల్లవి ప్రశాంత్ స్కాన్ చేస్తున్నాడు ఏంట్రా అనుకున్నాం. కానీ ఒక బెటర్ ఆప్షన్ కి అయితే ఆయనే వచ్చాడు. ఎవడైతే పోతాడు అనుకున్నాడు బెటర్ ఆప్షన్ కి వస్తున్నాడు. ఒరే వీళ్ళు పోర్రా అన్న వాళ్ళందరూ కూడా తక్కువగా ఆడుతున్నారు. అసలు ఈ సీజన్ 8 అన్నది తిక్మక్కలాగా ఉంది వ్యవహారం అంతా. మణికంఠ యష్మిక కూడా ఒక డిస్కషన్ జరిగింది. యష్మిక కూడా అన్నది, నువ్వు స్నేహానికే ద్రోహం చేశావు, ప్రతి నామినేషన్ లో నిన్నే ఇరికిస్తాను, నువ్వు దొంగ అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. అది ఎవరు జెన్యున్ ఎవరు ఫేక్ అన్న? ఎవరు ఫేక్ ఎవరు జెన్యున్ అన్నది మనం వాళ్ళు అనుకుంటే మనం అనుకుంటున్నాం. తర్వాత ఇలా కలిసిపోతున్నారు. ఏం చెప్తాను చెప్పన్నాను, తర్వాత వచ్చి అగ్గించుకుంటున్నారు. చెబుతుందన్నా అది అంటే ఇంత ముందు బాగా చూసేవాడినన్నా, ఇప్పుడు చూస్తలేదన్నా. శేఖర్ భాష వెళ్ళిపోయాడు కదా, కొంచెం ఇంకా అయిపోయాం లేదు, ఇంకా వేస్ట్ అనిపించింది ఇంకా సీజన్ 8. ఎందుకంటే ఎవరైతే బయటికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నామో వాళ్ళు వెళ్తల్లా, వేరే వాళ్ళని పంపిస్తున్నారు. నాకు అదే అర్థం కాక ఇంకా ఈ బొక్కలో సీజన్ 8 అని తీసుకుపడతాయి. ఎవరు వెళ్ళిపోవాలనుకున్నారు? నేను మనోడు వెళ్ళిపోతాడు అనుకున్నాను యాక్చువల్ గా. పృథ్వీ గారు ఈయన వెళ్ళిపోతాడు అనుకున్నా. అయితే ఓము కానీ ఆయన వెళ్లకుండా ఈయన టాప్ 5 లో ఉండే పర్సన్ ఈయన బయటికి రావడం అన్నది నిజంగా నాకైతే ఒక్కసారికి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినాను. అంటే నాగార్జున గారు మామూలుగా జనం వేస్తేనే ఓట్లు మీరు బయటకు వెళ్తారని ఫస్ట్ నుంచి చెప్తా వచ్చారు. మరి ఎలాగన్నా కంటెస్టెంట్ తో ఓట్లు వేయించారని బయటకు పంపించడం కరెక్ట్ అంటారా? జనాలు ఓటింగ్ మాత్రం కరెక్ట్ గానే వేశారు. శేఖర్ భాష గారు రైతులోనే ఉన్నారు. కానీ లోపల ముసుగులో ఏదో జరిగింది మొత్తానికి. అది మీతో మన సోనియా ఎట్లా అవుతుంది? సోనియా తెలిసిందే కదా, అది కళ్ళలతో చంపేస్తుంది, అగ్గులతో చంపేస్తుంది, కిసులతో చంపేస్తుంది. అంటే సోనియా మరి రతికాతో పోలుస్తున్నారు. అంటే లవ్ ట్రాక్ రతిక అసలు ఎలా సరిపోదన్న, రతికాకి డబల్ అమ్ము. అంటే జెన్యునా ఫేకా సోనియా గారు? జెన్యున్. కానీ ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కాదు. అంటే ఇంక ఏమన్నా గుర్తొస్తున్నాయి అనుకుంటాం ప్రస్తుతానికి. అంటే ఆమె బాగా చదువుకున్నారు, లాయర్ అంటున్నారు, యోగా చేస్తుంది, మంచి క్యారెక్టర్. షోలో ఉన్నప్పుడు అలాంటి హక్స్ ఇవ్వడం ఆడియన్స్ తప్పుగా అనుకుంటారని ఆమె తెలియదా? ఆమె అగ్గించినప్పుడు వాళ్ళు ఇల్లు అనుకుంటాం. ఏముంది, ఆమెకి ఇష్టం వచ్చింది ఆమె ఇచ్చేసుకుంటుంది. అది ఆమె ఇష్టం కదా. ఆమె ముద్దు పెట్టాలని పెట్టేస్తుంది, అగ్గివ్వాలని ఇచ్చేస్తుంది. అందరి మీద నీతి మాట్లాడతారు ఏంటో. సీజన్ 8 అయితే అంత లేదన్నా. నేను ఇంత ముందు బాగానే చూసాను, ఒకటి కూడా మిస్ అవ్వకుండా. శేఖర్ భాష గారు ఎప్పుడైతే బయటకు వస్తారో ఇంకా సీజన్ 8 మీద నాకు పోయింది. మళ్ళీ శేఖర్ భాష గారిని సీజన్ 8 లో చూడాలనుకుంటున్నా. మళ్ళీ నేను యష్మిక గౌడ ఇంకా వాళ్ళు ఆట అనుకుంటే ఆట ఇద్దన్నా, కాదు అనుకుంటే కాదన్నా, అలా ఉంది సీజన్ 8. అది అంటే ఆమె మీద ఎక్కువ ట్రోల్స్ నడుస్తున్నాయి కదా. శోభా శెట్టితో పోలుస్తున్నారు, గొడవలు పడుతుంది, ఒక సీరియస్ సిచ్యువేషన్ లో డాన్స్ చేయిస్తారు, అరుస్తుంది, తిడుతుంది అనేసి. టాప్ అనుకున్నారు. టాప్ 5 అసలు ఉండాల్సిన బయటకు వస్తే ఇంకా టాప్ 5 ఏం చెప్తాను చెప్పండి. అసలు నబీల్ ఎలా ఆడుతున్నాడు? నబీల్ కూడా పర్లేదన్నా, నైస్. కనవాళ్ళందరూ బాగానే ఆడుతున్నారు కానీ ఇంకొంచెం బెటర్ గా ఆడాలి. ఇంకొంచెం మంచి కంటెంట్ ఇవ్వాలి జనాలకి. ఈ కంటెంట్ జనాలకి సరిపోదు, హైప్ రాదు. ఏదైనా కొత్త గేమ్ పెట్టి అండ్ కొత్త వాళ్ళని అంటే కార్డు ద్వారా అది ఉంటుంది కదా, ఆ కార్డు ద్వారా ఒక కొత్త వాళ్ళని లోపలికి ఎంట్రీ చేస్తే ఒక హైప్ అయితే వస్తుంది. లేదు వీళ్ళతోనే సర్దుబాటు చేస్తాను అంటాడా హీరో సీజన్ 8 అంతే. అది ఓకే.